వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి హిందూ ధర్మంపై నిరంతరం దాడులు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. హిందూ ఆచారాలను, ఆలయాల పవిత్రతను దెబ్బతీసేలా గత ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలను ఆయన గుర్తు చేశారు. విశ్వాసాలను అవహేళన చేసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ధర్మరక్షణలో వెనుకడుగు వేయవద్దని హిందూ సమాజానికి ఆయన దిశానిర్దేశం చేశారు. హిందువులు మౌనం వేడాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. హిందూ ధర్మం, విశ్వాసాలపై జరుగుతున్న ఉద్దేశపూర్వక దాడులను ఉద్దేశించి ఏం జరుగుతుందో చూస్తున్నారుగా. మనం కేవలం భక్తులుగా ఉంటే సరిపోదు, మన విశ్వాసాలకు స్పృహ కలిగిన రక్షకులుగా మారాలి అని సూచించారు. ఎవరైనా దురుద్దేశంతో మన హిందూ ధర్మాన్ని ఎగతాళి చేసినప్పుడు లేదా మన దేవతలను కించపరిచినప్పుడు మౌనంగా ఉండటం సరికాదని, ఆ మౌనం సామూహిక ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరుస్తుందని పవన్ హెచ్చరించారు. మన బాధను, నిరసనను వ్యక్తం చేయడం మన ప్రాథమిక బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. సాధారణ హిందూ మనస్తత్వంలో ఉండే నిద్రాణ స్థితిని, సౌకర్యవాదాన్ని వీడాలని పవన్ కళ్యాణ్ కోరారు. మన దేవతలను అపవిత్రం చేసినప్పుడు మనం ఒంటరిగా బాధపడి దానిని కర్మకు వదిలేసి ముందుకు సాగిపోతుంటాం. ఈ ధోరణి మారాలి అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ధర్మంపై దాడి జరిగినప్పుడు ప్రతి భక్తుడు ఒక ధార్మిక బాధ్యతతో స్పందించాలని, అప్పుడే మన సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలకు సజీవంగా అందుతాయని ఆయన గుర్తు చేశారు. మనం జాతి, ప్రాంతం, భాషల వారీగా విడిపోయి ఉండొచ్చు, కానీ ధర్మం ఒక్కటే, మన దైవం అందరికీ ఒక్కటే అని చెబుతూ విభజన రాజకీయాలను పక్కన పెట్టి ధర్మం కోసం ఏకం కావాలని పవన్ కళ్యాణ్ కోరారు.